స్వాగతం. స్వామి వివేకానంద 161 జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని స్థానిక ఐబీ ఆవరణలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వామి వివేకానంద 161 జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎబ్లో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తహసీల్దార్ ఫర్హీన్ షేక్, మున్సిపల్ కమిషనర్ సుజాత. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ రామచందర్రావు, రాయల్ కళాశాల ప్రిన్సిపాల్ కృపానిధి, వైద్యనాథ్, ధర్మరాజు, జగదీశ్వర్, రామచందర్, మానయ్య, మహేష్, లక్ష్మణ్, సాయి భాషా సత్యం, రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, దశరథ్ మరియు చిత్ర ఆర్ట్స్ దీప ఇతర అధికారులు, సామాజికవేత్తలు, యువజన సంఘాల సభ్యులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేది మనమందరం కూడా అఫీషియల్గా చేయమని చెప్పి మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వివేకానంద యొక్క జయంతిని మనం ఎందుకు జరుపుకోవాలి అనేది అందరికీ మనకు తెలుసు. అంటే జయంతి కాబట్టి జరుపుకుంటున్నాము అనేది మనం అందరం కూడా అనుకుంటాం. కానీ అసలు వివేకానంద మన దేశానికి ఏం చేశాడు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే దాని తర్వాత వివేకానందుడు మనకి ఎటువంటి మార్గనిర్దేశనం చేశాడు రానున్న, అంటే మనం అందరం కూడా అనుకుంటాము ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, ఎంతో మంది మహానుభావులు వస్తుంటారు. వారి యొక్క ఆలోచనలన్నీ మనం సమాజం మీద ప్రభావితం చేయడానికి ఎంతో కొంత వారి యొక్క సహకారం కూడా, వారి యొక్క సహయోగం అనేది ఉంటుంది. అయితే వివేకానందుడు ప్రత్యేకించి మనకు హీఈస్ నాట్ ఓన్లీ ఎ ఫిలాసఫర్. మనందరికీ తెలుసు, అతను ఫిలాసఫర్గా తెలుసు, అతను ఒక గొప్ప వక్తగా తెలుసు. అట్లాగే మనకు చికాగోలో స్పీచ్ ఇచ్చిన ఇది కూడా మీ అందరికీ తెలుసు. అయితే మీ అందరికీ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే, అతనికి ఇంగ్లీష్ సరిగా రాదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు తనకి ఇంగ్లీష్ సరిగా రాకపోయేది, ఇంగ్లీష్లో మార్కులు కూడా తక్కువ వచ్చేది. అటువంటి వ్యక్తి చికాగోకి వెళ్ళి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చడం అనేది ఆయన యొక్క ఎంత పట్టుదలతోటి తను అది సాధించాడనేది అంత గొప్ప అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా యూత్, ఇప్పుడున్నటువంటి ఎవరైతే యూత్ కానీ ఉన్నారో, మన దగ్గర ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క మనిషికి లోపం ఉంటుందా? ప్రతి మనిషికి ఏదో లోపం ఉంటుంది. ఆ లోపంతోనే మనం జీవిస్తాం. అయితే ఆ లోపాలని మనము అధిగమించే విధంగా మనం ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే వారంతర వాళ్ళు సంకల్పంతో ముందుకు వెళ్తారో, వాళ్ళే విజయానికి ముందుకు వెళ్తారు. వేణు గారి గురించి ఒకటి చెప్పాలి. వారు మాట్లాడేది చాలా ఫ్లాంబాయింట్గా ఫ్లవరిస్టిక్ స్పీచెస్ లాగా ఉంటాయి. అంటే వారు పక్క వాళ్ళని ఎలా ఏమంటారు, మాటలతోటి ఎలా బాగా అనరు, దాన్ని మాటలతోటి ఎలా దాన్ని పడగొట్టాలి ఆ మనిషిని అనేది వేణు గారికి బాగా తెలుసు. మనకు తెలియని విషయాలు కూడా వారు చెప్పేటువంటి గొప్ప వక్త. అంటే వారిలో మనము పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా ఏదో టీవీలో చూస్తుంటాము, లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది వింటాం, కానీ డైరెక్ట్గా వెళ్ళి మన ఎనిమిని ఫేస్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ మన జిల్లాలో మనకు సంబంధించినటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి సోల్జర్స్ మన ముందు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ కాదు, ఎప్పటికీ వాళ్ళు మనకు సోల్జర్సే. మన ఇండియన్ ఆర్మీకి మనకు సేవలు అందించారు. కాబట్టి వాళ్ళంటే ఎప్పుడు వారి నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందుతూనే ఉంటాం. మన జీవిత కాలంలో మొత్తంలో 15 నుంచి 29 సంవత్సరాల వ్యక్తి రెండు ఉంటాయి కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా సరి అయిన సమయంలో సరి అయిన అవకాశాలు ఉపయోగించుకొని జీవితంలో కనుక ముందడుగేస్తే మీ జీవితం మొత్తం ఆనందంగా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేకపోతే ఆ టైంలో మీరు దురభ్యాసాలకు అలవాటు పడిపోయి పక్క దారులు పడితే జీవితాంతం మనము కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక బాబు తండ్రిని అడిగాడు, నాన్న ఆయన కార్లు ఎందుకు పోతున్నాడు, నేను నడిపేందుకు తీసుకుపోతున్నాను. తండ్రికి లేదు, ఎందుకంటే సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే మన జీవితం వ్యర్థమవుతుంది. మనము కాలమానం ప్రకారం 100 సంవత్సరాలు బతకాలి కాబట్టి మనకున్న సరి అయిన సమయంలో, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది మనకి వెనకటి నుంచి మనకున్న శాస్త్రమే. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయం మీరు గమనించుకోండి. ఇంకోటి, కాలమనిన వయసు కొలమానమే కానీ అనుభవము తోడ మనిషి పెరుగు, ప్రతిభ లేని మనిషి పసివాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఎంత అనుభవం ఉంది మనకు అనేది ఇంపార్టెంట్. ఒక 10 సంవత్సరాలు మామూలుగా మెకానిక్ చేసే పనివాడు, షాప్ దగ్గర కిరాణా షాప్లో పనిచేసేవాడు, వాళ్ళ ఆఫీస్ తిడుతుంటాడు, చేస్తుంటాడు, ఎన్నో బాధలు పడుతుంటాడు. వాడికి ఉన్న అనుభవం ముందు కాలు మీద కాలు వేసుకొని 70 ఏళ్ళు వచ్చినా పైన కూర్చున్న ఆయన ముందు ఆయన చిన్నపిల్లగాడే అనేది మా ఉద్దేశం. అదొకటి. అందరు నందు బర్దిపూర్ సంగమేష్ బస్వరాజ్ యూత్ నెక్స్ట్ అందరు చెయ్యడు సార్ మామూలుగా అట్లా అయిపోయి గట్టిగా మేడం. ఆదిల్ పాషా వాళ్ళ టీం అందరూ కూడా ఇక్కడ రావాలి. ప్రేమ్, అదేవిధంగా మల్లాల టీం తర్వాత ఇస్తా బిడ్డ మళ్ళీ అందరికి. మౌనిక, ఎన్సిసి కవి కృష్ణ గారు, ఆధ్యాత్మిక జ్యోతి, భారతదేశం యొక్క వెలుతురు, ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఇతిహాసాలు, ప్రపంచంలో భారతదేశం ఉన్నటువంటి ఏదైతే అభిప్రాయం ఉన్నదో అభిప్రాయాన్ని పూర్తిగా తొలగించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరిచినటువంటి గొప్ప మహానుభావుని యొక్క జన్మదినోత్సవం తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతంగా ఐబీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది సంపూర్ణ సహకారం చేసింది. ఎందుకంటే యువత అంటే బలమే జీవనం, బలహీనత మరణం అనేటువంటి ముచ్చట చెప్పింది. అంటే చాలా విషయాల లోపల యువత లోపల ఒక బలాన్ని, ఒక ధైర్యం, నేను ఏమనంటే భయం అనేటువంటి పాపం అనే ముచ్చట చెప్పింది. కనుక ప్రతి విషయం కెరటం నాకు ఒక ఆదర్శం అన్నారు. ఎందుకంటే పడినా మళ్ళీ లేస్తుంది అనేటువంటి ముచ్చట చెప్పిన ప్రయత్నంలో ఓడిపో, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఓడిపోక అనేటువంటి చాలా విషయాల లోపల అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చి నేటి కూడా 1863 నుంచి నేటికి కూడా సజీవంగా ఉందంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి చిరస్థాయిగా భారతదేశం ఉన్నంత వరకు ఈ చెట్లు చేమ ఉన్నంత కూడా ఆయన ఒక బోధనలు ఉంటాయి. ఆయన బోధనలు ముంగట తీసుకొని భారతదేశం ఒక అత్యున్నతమైన దేశం కూడా పరిగణించడానికి యువతల ముందున్న ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం చేసినటువంటి యువజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు, రాయల్ కళాశాలకు సంబంధించినటువంటి అధినేత మా కృపానిధి సార్ గారు వారి యొక్క సంపూర్ణ సహకారాలు అందించి ముందుకు తీసుకోవడానికి కృషి చేసినటువంటి మా కృపానిధి గారికి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, మన మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంగారెడ్డి చరిత్రలో ఈసారి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అన్ని వర్గాల నుంచి, అన్ని సామాజిక విడతల నుంచి కూడా సంపూర్ణ సహకారం వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్, జై జై నంద వివేకానంద. తెలంగాణ యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జన్మదిన జయంతి ఉత్సవం జరుపుకుంటూ కూనం యొక్క గంగమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఏవైనా సేవలు చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ఇక్కడ కూనం వేణుగారు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఇక్కడ పిలిచి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి వాళ్ళను సన్మాన కార్యక్రమం చేసినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. నిజంగా యువజులు ఈరోజు కావాల్సింది యువత.
యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. యువత మేలుకో దేశాన్ని ఏలుకో అని చెప్పినటువంటి మానవ సేవే మాధవ సేవ చెప్పినటువంటి వివేకానందుని ఒక శ్లోకంతో అందరూ కూడా ఒక ధైర్యంతో ముందుకు పోవాలని చెప్పి బలమే జీవనము బలమైతే మరణం అని చెప్పినటువంటి వివేకానందుని యొక్క యుగ పురుషుడు ఈ దేశంలో మనకు పుట్టడం మన అందరి అదృష్టం. కాబట్టి ఆయన అడుగుజాడలో ఈ దేశం ఉన్నటువంటి యువత స్ఫూర్తిని పొంది మనము ఆయన కన్నటువంటి కళలను ముందుకు తీసుకుపోవాలని అందరూ కూడా దేశభక్తితో ముందుకెళ్లాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూనవేణు గారికి ఆ బృందాన్ని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకటే కూడా క్రాక్ మెత్తిరు ఇతరు కూడా పెంకు అటలు కూడా వేరే ఉంది. దీపో శుభం కరోతు కళ్యాణం ఆత్మజ్యోతి బ్రహ్మజ్యోతి ప్రది. ఎందుకంటే సార్ కూడా మంచి యువకుడే, మంచి సంగారెడ్డిని కృషి చేస్తున్నటువంటి మా చంద్రశేఖర్ సార్ గారికి నేను మరొకసారి కృపానిధి సార్, ఆయన కూడా అనేక రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి రాయల్ కళాశాల అధినేత అయినటువంటి మా కరుణ బోర్డు వారికి సంబంధించినటువంటి వాళ్ళ అధ్యక్షులు లక్ష్మణ గారు కూడా వేదికపైకి రావాలని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే రండి సార్ కూర్చన్న మన చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వేదికపైకి రావాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటా. బిజీగా ఉన్నాడు కనుక సార్ ముందుగా ప్రసంగిస్తాడు. దాని తర్వాత సార్ చాలా మందికి ఇక్కడ ఆర్మీకి సంబంధించిన వాళ్ళకు కూడా మేము యువజన సంఘాల సమితి తరఫు నుంచి మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి మన వాళ్ళు మన మల్లలకు సంబంధించినటువంటి టీం అందరూ ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి దాని మీద మన విధంగా 2-3 సార్లు జరిగినటువంటి పాకిస్తాన్ తో యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు శూరులైనటువంటి ఆర్మీ వెల్ఫేర్ బోర్డు వారికి సంబంధించినటువంటి వాళ్ళ అధ్యక్షులు లక్ష్మణ గారు కూడా అదే వెంకట్ అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటా. నరసింహ గారు సార్ మీరు కూడా వెన్న చక్రేశ్వర్ గారు మీరు కూడా రావాలి. యూత్కు సంబంధించి జయంతి సందర్భంగా సార్కు చాలా బిజీగా ఉన్నాడు కనుక సార్ ముందుగా ప్రసంగిస్తాడు. దాని తర్వాత సార్ చాలా మందికి ఇక్కడ ఆర్మీకి సంబంధించిన వాళ్ళకు కూడా మేము యువజన సంఘాల సమితి తరఫు నుంచి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మార్షల్ ఆర్ట్స్లో పాల్గొన్నటువంటి అదేవిధంగా